కొంతమంది మాకు అక్కడ ఆధ్యాత్మిక ఆహారం దొరకటం లేదు, మాకు అక్కడ వాక్యం తృప్తినివ్వలేదు, మమ్మల్ని అక్కడ పట్టించుకోవటం లేదు, వెళ్ళి కూర్చొనే చర్చిల్లాగా ఉన్నాయి అన్నవాళ్ళు కొంతమంది తిరిగి వచ్చారేమో నాకు తెలియదు. కానీ ఇప్పటికి మా చర్చిలో నుంచి వెళ్ళిపోయి కొంతమంది ఇతర చర్చిలకు వెళ్తారు. నేను అల్లిలో చెప్తా, వాళ్ళ మీద కోపపడ్డాం. బాబు నువ్వు ఎక్కడున్నా పర్వాలా, నువ్వు ఎక్కడున్నా నా కొడుకువే, నువ్వు ఎక్కడున్నా ఎవరు కొడుకువే, మైకిల్ పాల్ ఎక్కడున్నా నా కొడుకే, రాజప్రకాష్ ఎక్కడున్నా నా కొడుకే, జోసఫ్ ప్రకాష్ ఎక్కడున్నా నా కొడుకే, వాడు ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా, వాడు అడుక్కుతట్టున్నా నా కొడుకే, వాడు కింగ్లో బతుకుతున్నా నా కొడుకే. అంతేనా కదా? అడుక్కుతున్నవాడు మీ అబ్బాయి అంట కదా, ఆడెవడో నాకు తెలియదు, ఆడ మహా నేను ఎప్పుడో చూడడం మానేసా అంటే పోద్దా తల్లిదండ్రుల బంధం? కుదరదు. ప్రేమ తెంపుకోలేము. మీరు ఎక్కడున్నా కల్వరి చర్చిలో రక్షించబడ్డ వాళ్ళు, ఇక్కడ పుట్టిన బిడ్డలు, ప్రసవ వేదనతో మిమ్మల్ని కన్నాను, మీకోసం పట్టించుకున్నాను. పాస్టర్ గారులు వ్యక్తిగతంగా మనుషుల్ని పట్టించుకొని ఫ్యామిలీస్ని సమకూర్చి కుటుంబ సమస్యలకు సలహాలు ఇస్తూ కుటుంబాలను దర్శిస్తూ అవసరమైనప్పుడు వరకు అన్నంటానికి కాదు, ఏంటంటే కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళతో దుఃఖిస్తూ సంతోషిస్తూ ఉండేవాడు నిజమైన కాపరి. గొర్రెలను పట్టించుకుంటాడు.